ఇండియా మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా అండతో మాల్దీవులు అధ్యక్షుడు మయూద్జీ రెచ్చిపోతున్నాడు. భారత్కు వ్యతిరేకంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించిన మాల్దీవులు ఇప్పుడు మరో ముందడుగు వేసింది. భారత్ అందజేసిన హెలికాప్టర్ దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో నిపుణుల టీంను ఇప్పటికే భారత్ మాల్దీవులకు పంపింది. భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని మాల్దీవులు డిఫెన్స్ అధికారులు తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవులు భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని ప్రెసిడెంట్ మయూద్జీ ఆదేశించినట్లు వారు గుర్తు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్ అనుకూల వ్యక్తి మహ్మద్ సోలీ ఓడిపోగా చైనా అనుకూల వ్యక్తి మయూద్జీ గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ భూభాగంలోని భారత్ దళాలు వెళ్లిపోవాలని ప్రకటించి వివాదానికి తెరతీశారు. మరోవైపు భారత్తో కుదుర్చుకున్న 100 ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటించారు. సముద్రగర్భ సర్వేలు నిర్వహించడానికి గతంలో భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని తెలిపారు. కాగా మాల్దీవుల్లో భారత్ 3 వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే మోదీపై మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే మయూద్జీ తీరుపై అక్కడ ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా విమర్శలు గుప్పించారు.